బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచువారి ఇంట ఆ రచ్చ కాస్త రోడ్డుకెక్కింది. ఇది మరింతగా ముదురుతోంది. ఏకంగా బ్రదర్ వర్సెస్ బ్రదరే కాకుండా అన్న తమ్ములే కాకుండా ఫాదర్ అండ్ సన్ వర్సెస్ మరో సన్ గా మారింది. ఇక్కడ మోహన్ బాబు మంచు విష్ణు ఒక టీమ్ గా, మంచు మనోజ్ ఇంకో టీమ్ గా మారినట్టుగా వారి మాటల్లో మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఇది కేవలం ఒక ఆస్తికి సంబంధించిన విషయమేం కాదు, ఇది మరోలా ఉంది. ఏకంగా ఒక మొగాడిగా నేను అంకరిస్తున్నాను, నేను దీన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను నా భార్యతో ఈ రకంగా మాట్లాడడం, భార్య గురించి ఈ రకంగా మాట్లాడడం, భార్య పైన కేసులు పెట్టడం చూస్తే చాలా ఆవేదన గురి చేస్తున్నట్టు మంచు మనోజ్ మాట్లాడుకొస్తున్నాడు. ఇది వివాదం కాస్త ఆస్తుల గురించి ఏమీ కాదు, ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అన్నట్టుగా మంచు మనోజ్ మాట్లాడుకోవడం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరొక అప్డేట్ ఏంటంటే మంచు విష్ణు వచ్చి రాగానే, దుబాయ్ నుంచి వచ్చి రాగానే ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మంచు మనోజ్ ని తన భార్య మౌనికని బయటికి గెంటేశాడు. ఆ తర్వాత వెంటనే ఆయన బౌన్సర్ల పైన కూడా, మంచు మనోజ్ బౌన్సర్ల పైన కూడా మంచు విష్ణు బౌన్సర్ దాడి చేయడం చూసాం. ఒకసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. खाने के लिए परेशान होंगे भाई मेरे फैमिली अंदर आप एक बार बात कर दो तो चलेगा. సో ఇక్కడ చూడండి, మంచు విష్ణు బౌన్సర్స్ వర్సెస్ మంచు మనోజ్ బౌన్సర్స్ గా మారింది యుద్ధం అంతా కాస్త. ఆ క్షణంలో మీరు చూడండి, రెండో బాక్స్ కనబడుతోంది. మంచు విష్ణు అక్కడే ఉన్నారు. ఫామ్ హౌస్ లోపలికి చాలా ఈజీగా వెళ్ళిపోయారు, కానీ అక్కడ గొడవని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశంలో మంచు మనోజ్ ని బౌన్సర్ వర్సెస్ మంచు విష్ణు బౌన్సర్స్ గా అక్కడ యుద్ధం జరుగుతుందంటే పర్వాలేదు అన్నట్టుగానే వదిలిపోయినట్టుగా ఆయన కనబడుతున్నారు. ఆ వీడియోలో మనం చూడొచ్చు, బ్యాక్ సైడ్ లో ఆయన ముందుగా వెళ్తున్నారు. బ్యాక్ సైడ్ విజువల్స్ అన్ని కూడా. సో అక్కడ కనబడుతున్న సర్కిల్ లోనే ఉన్నది మంచు విష్ణునే. దుబాయ్ నుంచి వచ్చి రాగానే జల్పల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళడం, అక్కడ మంచు మనోజ్ బౌన్సర్స్ తో ఆయన బౌన్సర్స్ గొడవ పడడం, ఒక వివాదం జరిగింది, గొడవ కూడా జరిగింది, ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి కూడా చేసుకున్నట్టుగా మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారిగా మంచు మనోజ్ బౌన్సర్ ని బయటికి నెట్టేయడం, ఆ తర్వాత మంచు విష్ణు బౌన్సర్లు తనతో పాటుగా, మంచు విష్ణుతో పాటుగా మంచు మనోజ్ ఉన్న చోటుకి వెళ్ళడం, ఆ తర్వాత మంచు మనోజ్ తో పాటుగా తన భార్యని కూడా బయటికి పంపించడం, ఇదంతా కూడా చకచక జరిగిపోయే ఎటగలకి మంచు మనోజ్ అయితే బయటకు వచ్చేసాడు. మంచు విష్ణు ఇంకా ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ తండ్రి కొడుకులు ఒకవైపు, మనోజ్ ఒకవైపుగా ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపుగా, మనోజ్ ఒకవైపు ఉన్నట్టుగా ఆయన మాటల్లో మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. అయితే తన భార్య పైన తప్పుడు ఆరోపణలు చేసి ఈ రకంగా మాట్లాడడం చాలా బాధ కలిగిస్తుందంటూ మంచు మనోజ్ మాట్లాడుకొచ్చారు. అయితే ప్రస్తుతం మంచు మనోజ్ నార్సింగిలోని ఒక బంధువుల ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి నార్సింగిలో అక్కడే అందుబాటులో ఉన్నారు. దేవిక మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎస్, ఒక్కసారి దేవిక దగ్గరికి వెళ్లే ముందు ఆ గొడవకు సంబంధించి మంచు విష్ణు బౌన్సర్లు, మంచు మనోజ్ బౌన్సర్లపై ఏ రకంగా దాడి జరిగింది, ఆ దృశ్యాలు మనం చూద్దాం మరోసారి. एक मिनट भाई मैडम आपको రైట్, దేవిక నార్సింగ్ లో అందుబాటులో ఉన్నారు. మంచు మనోజ్ ప్రస్తుతం తన బంధువుల ఇంటికి నార్సింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎస్ దేవిక, ఏం జరుగుతోంది? మంచు మనోజ్ ఎక్కడున్నారు ప్రస్తుతానికి? ఆయన ప్రపంచం మొత్తం తిరుగుతానన్నట్టుగా ఏదో మాట్లాడుకొచ్చారు. అందరినీ కలుస్తాను, ప్రపంచం అంతా కలుస్తాను, తన ఆత్మగౌరవం కోసం పోరాడతానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎక్కడున్నారు ఆయన సిచ్యువేషన్ ఏంటి? తన భార్యతో పాటుగా వచ్చారు, తన బౌన్సర్లు ఉన్నారా? ఎస్ మనోజ్, మంచు ఇంట బగ్గుమన్న వివాదాలు. మంచు విష్ణు వచ్చాక కూడా ఒక్కసారిగా వివాదాలు తగ్గుముఖం పడతాయి అన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఆ విభేదాలు ఇంకా మరింత ఎక్కువయ్యాయని చెప్పచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం, ఏదైతే ఇప్పుడు కూడా ఇక్కడ దగ్గర కూడా సెక్యూరిటీ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కడైతే మనోజ్కి సంబంధించి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడ ఒక్కసారిగా గొడవలు జరిగాయని చెప్పచ్చు. ఒక్కసారిగా ఎవరైతే మనోజ్ ఇంటికి మంచు విష్ణు ఒక్కసారిగా వెళ్ళంగానే అక్కడ కొంచెం విభేదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బౌన్సర్లు కూడా కొట్టుకోవడం జరిగింది.
మంచు మనోజ్ని ఒక్కసారిగా బయటికి పంపించేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఆయన బయటికి వచ్చేసి దాదాపు ఒక 10 నిమిషాల వరకు కూడా బయట కూర్చోవడం జరిగింది. ఆయన మన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారిగా బౌన్సర్లని కూడా అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి. అంటే ఒకవైపు నుంచి మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా ఒక్కటయ్యారు. ఇంకొక వైపు ఓన్లీ మంచు మనోజే ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నార్సింగ్లో కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక విల్లా ఏదైతే ఉందో అక్కడ ఆయన ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం సెక్యూరిటీ కూడా ఇక్కడ, ఆయన బౌన్సర్లు కూడా ఇక్కడ వేరే వ్యక్తులతో మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా మరి ఇంత ఉద్రిక్తత అసలు ఎందుకు నెలకొనింది, అసలు ఏం జరిగింది, కేవలం ఇది ఆస్తి వివాదమేనా, ఇంకేదైనా చోటు చేసుకుందా? ఒక్కసారిగా మంచు ఫ్యామిలీలో ఈ విధంగా వాళ్ళంతా కూడా ఉన్నారు. అక్కడ నిల్చున్న వ్యక్తులు బహుశా ఆయన అనుచరులు అంటారా, లేక సంబంధించిన వాళ్ళు అంటారా? ఎట్టకేలకు మొదటి నుంచి కూడా వాళ్ళతో ఆ మంచు మనోజ్తో ఉన్నారు, ఉదయం నుంచి కూడా వాళ్ళు. ఒక్కసారి అక్కడ వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అసలు ఏం జరుగుతోంది, ఆ కుటుంబంలో ఏం జరిగింది అనేది. ఇక్కడ మంచు విష్ణు జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర, దేవిక ఒకసారి హోల్డ్ లో ఉండండి. మంచు విష్ణు ఫామ్ హౌస్ కి పోలీసులు చేరుకున్నారు. మంచు విష్ణు ఫామ్ హౌస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు ప్రస్తుతం లోపలే ఉన్నారు. మంచు మనోజ్ బయటికి వెళ్ళిపోయారు. ఆయన మంచు మనోజ్ ని బలవంతంగానే వారంతా పంపించినట్టు తెలుస్తోంది. బయట బౌన్సర్లు ఉన్నారు. లోపల మొత్తం కూడా గేట్ లాక్ చేసిన నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకున్నారు. గేట్ ఓపెన్ చేయమని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వారిస్తున్నారు. లోపలికైతే వెళ్ళిపోయారు. మంచు విష్ణుని కలిసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో మంచు విష్ణు తన బౌన్సర్లతో లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి అక్కడ ఆగిపోయి బౌన్సర్లతో మాట్లాడుతున్నాడు. ఆయన చాలా సీరియస్ గానే వారితో మాట్లాడుతున్నారంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టదు, అక్కడి నుంచి పంపించడన్నట్టుగానే ఆయన చాలా స్ట్రిక్ట్ గా తన బౌన్సర్లతో చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది. లోపలికి వెళ్ళగానే వారిని భుజం తట్టి పర్లేదులే వెళ్ళండి అన్నట్టుగా అటు పంపిస్తున్నాడంటే అందరినీ పంపించేయండి, ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అన్నట్టుగానే ఆయన చెప్పి ఉంటారు బహుశా. సో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఇద్దరు బ్రదర్స్ లోపలే ఉన్నారు. ఏం జరుగుతున్న ఉత్కంఠ అయితే నెలకొని ఆ తర్వాత మంచు మనోజ్ బయటకు వచ్చారు. చాలా ఆవేదన భరితంగానే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వార్నింగ్ చూస్తుంటే ఎవరిని కూడా ఉపేక్షించొద్దు, ఎవరిని వదిలిపెట్టకండి. చాలా సీరియస్ గా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టద్దు, అందరినీ పంపించేటట్టుగానే బౌన్సర్లతో చెప్పి ఉంటారా? అందులో భాగంగానే బౌన్సర్లు అంతా చాలా సీరియస్ గా రియాక్ట్ అయిపోయి మంచు మనోజ్ బౌన్సర్ల పైన దాడి చేసి వారిని పంపించడమే కాకుండా మంచు మనోజ్ భార్య మౌనికని కూడా బయటికి పంపించేశారా? ఇక్కడ చూడండి ఎంత సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన భుజం తట్టి మరి అక్కడి నుంచి వారిని పంపించేస్తున్నారు. అందరినీ కూడా పంపించినట్టుగా చాలా సున్నితంగా ఆయన స్మైల్ ఇచ్చి మరి పంపించారు అక్కడ. ఇక్కడ చూస్తే మంచు విష్ణు ఏ స్థాయిలో వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం మంచు విష్ణు ఉన్నటువంటి ఆ జల్పల్లి ఫామ్ హౌస్ కి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. మరి మంచు మనోజ్ కి రక్షణ కల్పిస్తాం, ప్రొటెక్షన్ కల్పిస్తాం అన్నటువంటి రైట్. ఒకసారి మంచు మనోజ్ అనుచరులు ఉన్నారు అక్కడ, దేవిక దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. దేవిక, ఒకసారి మంచు మనోజ్ అనుచరులు, మంచు మనోజ్ సంబంధించినటువంటి ఆ సంబంధికులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ప్రస్తుతానికి ఇక్కడ నార్సింగ్ దగ్గర అయితే ఆయన ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఆయనతో పాటు ఆయన భార్య మౌనిక కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది అనుచరులు ఉన్నారు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారు, ఇక్కడే ఉంటారా అనే విషయాలు కూడా ఒకసారి కనుక్కుందాం. అన్న, మామూలుగా ఇక్కడే ఉంటారా లేకపోతే ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళే మళ్ళీ ఏమన్నా దీని గురించి ఏమన్నా ఎవరితో అయినా మాట్లాడే అవకాశం ఉంది? ఆయన బయలుదేరితే మేము కార్లో కూర్చుంటామమ్మా, అంతే తప్ప మాకు ఏం తెలియదు. నిజం పొద్దున ఫామ్ హౌస్ లో ఏం జరిగిందని ఎందుకు ఆయన బయటకు లేదు ఇవి మాకు మేము చెప్పలేము, మాకు తెలియదు. మేమంతా గేట్ బయట ఉండేటోళ్ళం, మేమంతా మాకు అట్లాంటి విషయాలు ఏం తెలియదు. ఏది ఉన్నా కానీ సార్ వాళ్ళకి తెలుసు. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఆయన ఇక్కడే ఉంటారు. సో ఇది ఎవరిదన్న ఇక్కడ? ఇది ఆఫీస్ మేడం, ఆఫీస్. ఎవరి ఆఫీస్ అనేది? మనోజ్ గారి ఆఫీస్, మౌనిక గారి? మనోజ్ గారిది. సో చూసాం వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని అంటే వీటికి సంబంధించి అసలు ఏ విషయాలు కూడా బయటికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు అటువైపు ఉందో ఒకసారికి ఇప్పుడు ఏదైతే జొమాటో స్విగ్గీ వచ్చిందో అటువైపే ఈ మనోజ్ కారు కూడా వెళ్ళడం జరిగింది. ఆఫీస్ అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఒక్కసారిగా మంచు వారి ఇంట్లో
బగ్గుమన్న విభేదాలని చెప్పచ్చు. ఒక్కసారిగా ఎందుకు ఈ విధంగా జరిగిందంటూ కూడా ఆయన ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. నా మీద అయితే పర్వాలేదు, కానీ ఒకవైపు ఒక మగాడిగా నా మీద చూపించాల్సిందంతా కూడా నా భార్య నా పిల్లల మీద కూడా చూపిస్తున్నారు అంటూ ఆయన ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఆయన మళ్ళీ ఒక్కసారిగా కార్లో నుంచి బయటకు వచ్చేసి ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఒక్కసారిగా ఓఆర్ దగ్గర నుంచి నార్సింగ్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒకవైపు నుంచి కొడుకు కూడా అంటే మంచు మనోజ్ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మంచు మోహన్ బాబు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని మనోజ్కి సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటూ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆయన బౌన్సర్లు కానీ ఇతర సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే చాలా ఆవేదన భరితంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో నేను ఫేస్ చేస్తాను, కానీ నా భార్య పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడుకొచ్చారు. సో ఆ విషయం పైన ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఎటువంటి రకంగా చర్చలు కొనసాగుతున్నాయి, ముఖ్యంగా ఆయన ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ బౌన్సర్ ఉన్నారా ఇంకెవరైనా? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి లోపల ఏదైతే ఇప్పుడు లోపల చూపిస్తున్నామో అక్కడైతే కొంతమంది బౌన్సర్లు ఉన్నారు. ఇప్పుడు కూడా చూడొచ్చు కొంతమంది ఒకసారిగా వచ్చి బయట కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు కూడా లోపల నుంచి ఇద్దరు రావడం జరిగింది. ఇక్కడ బయట కూడా ఒక ముగ్గురు బౌన్సర్లు అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతోనే మనం మాట్లాడొచ్చాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వివరాలు కూడా రాని పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవ్వరు కూడా ఒకవైపు మంచు ఫ్యామిలీ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే బౌన్సర్ల దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా అసలు ఎటువంటి వివరాలు కూడా రాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు బౌన్సర్లు కూడా ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే కూడా వారి పూర్తి వివరాలు కనుక్కొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి కనుక్కొని పంపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం బౌన్సర్లు కూడా మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి. ఇక్కడ హడావిడి కూడా అధికంగానే ఉంది. ఎవరు అనుమానితులు కనిపించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏంటని అడుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. చూడొచ్చు సెక్యూరిటీ కూడా హైగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది మనోజ్. రైట్ దేవిక, సో మొత్తం మీద నార్సింగ్లోని తన ఆఫీస్కి చేరుకున్నారు మంచు మనోజ్. అయితే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను, నిజంగా ఆస్తుల విషయమే లేదు, ఆత్మగౌరవమే ఉంది అని అనుకుంటే కనుక ఏం ఆత్మగౌరవం? ఒక మగాడిగా తను ఎటువంటి మాట్లాడినా కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ తన భార్య పైన ఎటువంటి విషయాల్లో మాట్లాడుతున్నారనే ఆవేదనని మంచు మనోజ్ వ్యక్తపరుస్తున్నాడంటే మంచు విష్ణు, మంచు మోహన్ బాబు పైన ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. మౌనిక పైన తప్పుడు విషయాల పరంగా మాట్లాడుతున్నారు, లేకుంటే ఆరోపిస్తున్నారు, తన పిల్లల పైన మాట్లాడుతున్నారు. ఇది సమంజసం కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారని జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. మంచు విష్ణు తన బౌన్సర్లకు చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి పంపించి వారందరినీ కూడా ఎక్కడి వారు అక్కడ పంపించాల్సిందిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. ఒకసారి చివరి నిమిషంలో జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి మంచు మనోజ్ బయటికి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన నార్సింగ్ కి వచ్చే ముందు కొంత అక్కడ హైడ్రామా క్రియేట్ అయ్యే ముందు ఆయన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మేడం ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. అందరికీ నమస్కారం. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్
మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.